సో ఓరల్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ ఓరల్ క్యాన్సర్ ఏంటంటే ఫస్ట్ వచ్చి టొబాకో అంటే పొగాకు ఎనీ ఫామ్ అంటే స్మోకింగ్ వల్ల కానీ అట్లాగే చూయింగ్ టొబాకో అంటే పాన్ గుట్కా ఖైనీ ఇట్లాంటి పొగాకు నవలటం వల్ల ఈ రెండు ఇదర్ స్మోకింగ్ ఆర్ చూయింగ్ టొబాకో అనేది వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఫర్ ఓరల్ క్యాన్సర్. రెండవది వచ్చి ఆల్కహాల్ అంటే మందు తాగటం. సో ఏదో ఒక అలవాటు ఉండి వచ్చే రిస్క్కి రెండు అలవాట్లు ఉండే వాడికి రిస్క్ చాలా మల్టిప్లికేటివ్ ఎఫెక్టివ్లో ఉంటుంది అనమాట. అంటే చాలా ఎక్కువ అధిక మోతాదులో ప్రభావం చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చి కొన్ని ఇన్ఫెక్షన్స్ అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్, ఎప్స్టైన్ బార్ వైరస్ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా మౌత్ క్యాన్సర్, ఇంకా లోపల గొంతు క్యాన్సర్ ఫారింక్స్ క్యాన్సర్ అంటాము, అలాగే స్వరపేటికి వచ్చే క్యాన్సర్ ఇలాంటివి కూడా రావచ్చు. తర్వాత కారణాలు చూసుకుంటే షార్ప్ టూత్ అంటే ఏదైనా పెద్దవాళ్ళు ఎస్పెషల్లీ పెద్దవాళ్ళలో పన్ను ఇరిగి అది చాలా సూదిగా అయ్యి అది నవ్వులేటప్పుడు అన్నం తిని నవ్వులేటప్పుడు ఆ పన్ను అనేది నాలుగుకి రాసుకుంటూ ఉంటుంది. కొన్ని రోజులు కొన్ని నెలల పాటు రాసుకోవటం వల్ల అక్కడ పుండు ఏర్పడి ఆ పుండు కూడా క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ రకరకాల కారణాలు ఓరల్ క్యాన్సర్ రావడానికి.